ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించిన ఎవరైనా ప్రశ్నించినావా అని చెప్పి సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు. ట్రెస్ ఫర్ ల్యాండ్ కేసుల దగ్గర నుంచి పెడితే బెదిరింపుల కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా చూసినారు. హైదరాబాద్లో కావచ్చు, ఇంకా సిరిసిల్లలో కూడా ఎక్కడో కేసు ఉన్నది, హైదరాబాద్లో ఉంది, బంజారాహిల్స్లో ఉంది, వరంగల్లో ఉన్నది. ఉద్యమ కాలంలో వైఎస్ఆర్సీపీలో ఉండి వీరేదో ఒకటే పార్టీలు ఉన్నట్టు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఉద్యమకారులు బెదిరించినవి కూడా ఫోటోలు వీడియోలు చూపెడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అధిష్టానం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నన్ను అనే ప్రతి విషయం వారి వైపు కూడా నిలబెట్టి చూపెడుతుంది. మేము ఇవాళ ఒక 10 మందిని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. వారు 60 మందిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలను, శాసనమండలి సభ్యులను, సీనియర్ నాయకులను ఎంతోమందిని తీసుకోవడం జరిగింది. ఆ విషయం ఇవాళ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా గమనించి స్పందించాలి. అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు కావచ్చు, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటున్నారు కావచ్చు సంజయ్ కుమార్ ఏదో అంటే బదనామవుతారని. అట్ ద సేమ్ టైం అన్నప్పుడల్లా మేధావులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు, చాలామంది సీనియర్ నాయకులు, మొన్ననే ఒక సీనియర్ బీజేపీ నాయకులు కావచ్చు, ఒక మేధావి మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నాకు తెలియదు. వారే చాలా పెద్దవాళ్ళు, వారు సీనియర్ నాయకులు వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ మీడియా ద్వారా చూడడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన కరీంనగర్ మీడియా మిత్రులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో జరగకుండా, ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతోటి ఖండిస్తూ ఉన్నా. ఇది మీడియా ద్వారా కూడా ఈ సమస్త ప్రజలు కూడా గుర్తించాలి. మరి కౌశిక్ రెడ్డి గారు సొంతంగా చేసిందా, వారిని ఎవరైనా రెచ్చగొట్టి నా మీదకి పంపించినా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కొడుతా ఉన్నా. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డినా లేకుంటే